लक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वी कुलवारिधिशीतभानु श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः भूय एवास्तु भूयः। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత నాదనీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావై కార్యక్రమంలో నేటికి మనం 24వ పాశురంలోకి ప్రవేశించాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. அன்று இவ்வுலகமளந்தாய் அடிபோத்தி சென்றங்கு தென்னிலங்கை சத்தாய் திரள் போத்தி பொன்றச்சகட முதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா விரிந்தாய் கழல் போத்தி குன்று குடையா விடுத்தாய் குணம் போத்தி வென்று பகைகெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்திப் பறைகொள்வான் இன்னுயாம் வந்தோம் இரங்கேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరుబడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి పాశురంలో గోదాదేవి కృష్ణ పరమాత్మను చమత్కరిస్తూ నృసింహావతార వైభవాన్ని కీర్తించి ఈ విధంగా నీ యొక్క గమన సౌందర్యాన్ని చూపిస్తూ నువ్వు ముందుకు రావలసింది, ఇక్కడ ఉండేటువంటి ఈ సింహాసనంలో కూర్చోవలసింది అని ఆహ్వానించింది. ఆ సందర్భంలో నృసింహస్వామి యొక్క అవతార వైశిష్ట్యాన్ని అంతటినీ కూడా మనం తెలుసుకున్నాం. అంత ఎందుకు, మన సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి కూడా తన వివాహ సందర్భంలో ఎవరిని పూజించాలి అంటే అహోబిల నృసింహస్య పూజాంకృత్వా విధానతః అని వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తుంది. ఆ వెంకటేశ్వర స్వామి కూడా అహోబిల నృసింహస్వామిని ఆరాధించిన తరువాతే తాను వివాహం చేసుకున్నాడు అని చెప్పడం వల్ల నృసింహస్వామి యొక్క వైభవం చాలా జాజ్వల్యమానంగా గ్రంథాలలో నిరూపితమవుతూ ఉన్నది. వేదం కూడా స్తుహి శ్రుతంగర్త సదంజుబానం మృగన్న భీమం అని వర్ణిస్తుంది. పర్వత సానువుల్లో ఉండేటువంటి నరమృగ రూపమైనటువంటి అవతారాన్ని ధ్యానం చేస్తూ స్తోత్రము చేయండి అని వేదం కూడా ప్రబోధిస్తుంది. కాబట్టి అలాంటి అవతార వైశిష్ట్యాన్ని స్మరించుకుంటూ గోదాదేవి నిన్నటి పాశురంలో స్వామి ఈ విధమైనటువంటి గమనంతో నువ్వు రావలసింది అని ప్రార్థించింది కృష్ణ పరమాత్మను. మనం చెప్పుకున్నాం, భక్త పరాధీనుడు కాబట్టి ఒక్కసారి గనక భక్తుల్ని గనక తాను అంగీకరిస్తే వారు ఏ విధంగా చెబితే ఆ విధంగానే వినేటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి అదే విధంగా వచ్చాడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ ఆ విధంగా వచ్చాడో గోపికలందరికీ కూడా బాధ కలిగిందట. అయ్యయ్యో, ఇంత కష్టపెట్టామే ఈయనని అని. మనకు రామాయణంలో
ఒక ప్రముఖమైనటువంటి ఇతివృత్తం కనిపిస్తుంది. సుమిత్రాదేవి లక్ష్మణస్వామిని పక్కకు పిలిచి కొన్ని జాగ్రత్తలన్నీ కూడా చెప్తుంది. అయోధ్యాం అటవీం విధి, ఓ లక్ష్మణ, మీ అన్నను అనుసరించి వెళతాను అని వెళుతూ ఉన్నావు, బాగానే ఉన్నది. కొంతమందికి ఆరంభ శూరత్వం ఉంటుంది. మొట్టమొదటి నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతారు, చివరికి కొంతకాలం తర్వాత భయం వేసి వెనక్కి తిరిగి వస్తారు. కొంతమంది వెళతారు కానీ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయరు. నువ్వు బయలుదేరి వెళుతూ ఉన్నావు, రాముడికి తోడుగా వెళ్ళి ఉంటాను అని నువ్వు వాగ్దానం చేసి వెళుతూ ఉన్నావు. ఎంతకాలం ఉంటావు అనేదాన్ని చెప్తూ ఉన్నాను. ఇక నుంచి మళ్ళీ అయోధ్యకు నువ్వు రాకూడదు అని చాలా జాగ్రత్తగా, అయోధ్య అటవీం విద్ధి, నువ్వు వెళ్ళేటువంటి ఆ అడవే నువ్వు అయోధ్య అని అనుకో. మాం విద్ధి జనకాత్మజాం, అయ్యో నా దగ్గర అమ్మ లేదే అని నువ్వు బాధపడతావేమో, సీతాదేవినే నువ్వు సుమిత్రగా భావించు. మాం విద్ధి జనకాత్మజాం, రామం దశరథం విద్ధి, తండ్రి కూడా దగ్గర లేదు అనుకుంటావేమో, రాముణ్ణే దశరథుడిగా భావన చెయ్యి అని చెప్పి, గచ్చతాత యథాసుఖం, ఈ విధంగా భావించి జాగ్రత్తగా నువ్వు అడవులలో ఆ రామచంద్రమూర్తికి సహాయం చేస్తూ ఉండు అని ప్రబోధించేటువంటి సందర్భంలో చెబుతుంది కదా, రామే ప్రమాదం ఆకారుషీహి, రాముడి విషయంలో నువ్వు కొంచెం కూడా ఏమరుపాటుతో ఉండవద్దు అని ఆమె హెచ్చరిస్తుంది. ఏమిటి రాముడి విషయంలో ఏమరుపాటు అని అంటే, రాముడు చాలా సౌందర్యంగా ఉంటాడు, ఆయన గమనం కూడా చాలా సౌందర్యంగా ఉంటుంది. రాముడి వెనకాల నువ్వు నడుస్తూ ఉంటావు కాబట్టి ఆయన గమన సౌందర్యాన్ని చూసి ఏమరుపాటుతో ఉంటావేమో, ఆయనను సంహరించడం కోసమో ఆయనకు అపకారం చేయడం కోసమో అనేక మంది రాక్షసులు శత్రువులు ఉంటారు, కాబట్టి ఆయన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి సుమా అని హెచ్చరిస్తుంది. దీనివల్ల ఆ పరమాత్మ యొక్క సౌందర్యం ఏమిటి అనే విషయం మనకు తెలుస్తుంది. ఇంకో విషయం గమనించాలి, పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి భక్తులు ఒకసారి ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని గనక చూసినట్లయితే మరి ఏ వరాన్ని కూడా కోరుకోరు. వాళ్ళు ఏదైనా కోరుకోవాలి అని వచ్చినా ఆ విషయాన్ని మర్చిపోతారు ఆయన చూపించేటువంటి ఆదరాభిమానాలకు. దానికి ఉదాహరణ కుచేలోపాఖ్యానమే తీసుకోవచ్చు. కుచేలుడు తన భార్య పంపించింది అని వచ్చాడు, వాస్తవానికి తన మనస్సులో దారిద్ర్యాన్ని పోగొట్టుకోవాలని కానీ ఏ ఉద్దేశం తనకు లేదు, ఏదో ఐశ్వర్యాన్ని యాచించి రావాలి అనే ఉద్దేశం నిజంగా కుచేలుడికి లేనేలేదు. భార్య చెప్పింది, చాలా దారిద్ర్యంతో ఇబ్బంది పడుతూ ఉండడం వల్ల ఆ పరమాత్మ నీకు స్నేహితుడుగా కృష్ణ పరమాత్మగా ఇక్కడ అవతరించాడు కదా, మన దారిద్ర్యాన్ని, ఇంత కఠినమైన దారిద్ర్యాన్ని మనం అనుభవించాలా, ఆయన స్నేహితుడుగా ఉన్నప్పుడు ఒళ్ళి ఒక్క మాట అడగవచ్చు కదా అని భార్య చెప్పడం వల్ల తను మనసులో ఏమనుకున్నాడు, కృష్ణ పరమాత్మను చూడడానికి వెళుతున్నాను. చాలా కాలం తర్వాత నిజంగా కృష్ణుని చూసి చాలా రోజులైంది కదా, కృష్ణుని చూసి చాలా రోజులైంది కాబట్టి ఆయన్ని చూడడానికి వెళుతున్నాను అని అనుకున్నాడే తప్ప అక్కడికి వెళ్ళి ఏదో యాచన చేద్దాము అని వెళ్ళల. అక్కడికి వెళ్ళగానే తాను ఏదైతే అనుకున్నాడో, మామూలుగా కృష్ణుడు పలకరిస్తాడు అనుకున్నాడు, కానీ కృష్ణుడు చేసినటువంటి ఆ మర్యాదలు చూసిన తర్వాత నోట మాట రాలా సుధాముడికి. కానీ ఆయన అడగకపోయినా కృష్ణ పరమాత్మ మాత్రం ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఆ కృష్ణుడు యొక్క ఆ పరిచర్యలు చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు కుచేలుడు కదా. అదే విధముగా పరమాత్మ యొక్క సౌందర్యాన్ని చూసినటువంటి వాళ్ళు కూడా ఏమీ మాట్లాడరు. ఉత్తానపాదుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు, అతడికి ధ్రువుడు అనేటువంటి కుమారుడు. ఈ ఉత్తానపాదుడికి సురుచి అని తర్వాత సునీతి అని ఇద్దరు భార్యలు. ఆ సునీతి అనేటువంటి ఆమెకు పుట్టినటువంటి వాడు ధ్రువుడు, సురుచి అనేటువంటి ఆమెకు పుట్టినటువంటి వాడు వేరే ఒక పిల్లవాడు. ఈ రాజుకి ఉత్తానపాదుడికి సురుచి అంటే చాలా ప్రీతిపాత్రురాలైనటువంటి భార్య, సునీతి కంటే కూడా. ఈ సురుచి అనేటువంటి పిల్లవాడిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. సునీతి పిల్లవాడైనటువంటి ధ్రువుని పెద్దగా పట్టించుకోవడల్లా. ఒకానొక సందర్భంలో ఈ ఉత్తానపాదుడి తొడ మీద కూర్చుందాం అనేటువంటి ఉద్దేశంతో ధ్రువుడు వెళుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో సురుచి అనేటువంటి ఆమె ఇతన్ని వారించి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు నా కడుపులో పుట్టి ఉంటే బాగుండేది, నా కడుపులో నువ్వు పుట్టలేదు కాబట్టి నువ్వు ఆయన అంకం మీద కూర్చునేటువంటి యోగ్యత నీకు లేదు అని నెట్టివేసింది. ఆ నెట్టివేసినటువంటి ఆ బాధతో ఆ పసిపిల్లవాడు తల్లి దగ్గరికి వెళ్ళాడు. సునీతి దగ్గరికి వెళ్ళి అడగమ్మా, ఏంటమ్మా ఇది, నా తండ్రి యొక్క అంకం మీద కూర్చోవడానికి కూడా నాకు అర్హత లేదా అంటే అప్పుడు ఆవిడ చాలా బాధపడుతూ చాలా విశేషాలు చెప్పింది. నాయన, నిజమే,
నేను చాలా దురదృష్టవంతురాలని, నాలాంటి దురదృష్టవంతురాడి కడుపులో పుట్టినందువల్ల నువ్వు దురదృష్టవంతుడివి, వాస్తవానికి నువ్వు నిజంగా చాలా యోగ్యత కలిగిన వాడివే, కానీ నా కడుపులో పుట్టావు కదా, కాబట్టి నీకు దురదృష్టం ఆవరించింది, ఇక చేయగలిగింది ఏమీ లేదు, ఆ స్వామిని ప్రార్థించడం తప్ప, తపస్సు చేయడం తప్ప అన్నది. ఆ పిల్లవాడి మనస్సులో ఆ మాటలన్నీ బీజభూతాలుగా నాటుకున్నాయి. వెళ్ళి గొప్ప తపస్సు చేశాడు. సరే, ఆయన చేసినటువంటి కేవలం 5 మాసాలే. ఆ 5 మాసాల్లోనే పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగింది. ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. 5 ఏళ్ల పిల్లవాడు ఏమడుగుతాడండి? వెంటనే అడుగుదామంటే మాటలు రావడంలా. ఆయన చూడగానే ముందు స్తోత్రం చెయ్యాలి అని అనుకున్నాడు. సహజంగా ఒక స్తోత్రం చెయ్యాలి అన్నా, ఒక పద్యం చెప్పాలి అన్నా వాడికి భాషలో ఒక పట్టు ఉండాలి, ఒక సామర్థ్యం ఉండాలి. కానీ ఈ పిల్లవాడికి ఏముంటుంది? ఆ మనస్సులో భావాలు మాత్రం ఏవేవో చెప్పాలి, ఆ స్వామిని స్తుతించాలి, ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని అని అనుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన మనస్సులో ఉన్నటువంటి భావనను గమనించినటువంటి శ్రీమన్నారాయణుడు తన శంఖంతో ఒక్కసారి ఆయన బుగ్గ మీద ఇట్లా రాశాట. వెంటనే ఒక గొప్ప స్తోత్రాన్ని రచించాడు ధ్రువుడు. ధ్రువకృత స్తోత్రం, చాలా గొప్ప స్తోత్రం. ఆ స్తోత్రం అంతా అయిపోయిన తర్వాత శ్రీమన్నారాయణుడు అడిగాడు, ఏమి కావాలయ్యా, దేనికోసం ఈ తపస్సు చేశావంటే అప్పుడు అంటాడు కదా ఆయన, స్థానాభిలాషి తపసి స్థితోహం. ఓ స్వామి, స్థానాభిలాషి, నేను మా తండ్రి యొక్క అంకం మీద కూర్చోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తపస్సు చేశాను. త్వాం ప్రాప్తవాన్ దేవ మునీంద్ర గుహ్యం, నిన్ను చూశాను, నువ్వు ఎలాంటి వాడివి అంటే దేవతలకు కానీ మునీంద్రులకు కానీ గోచరము కానటువంటి వాడివి. నా తపస్సు కేవలం 5 నెలలది. మనం చూస్తూ ఉంటాం, విశ్వామిత్రుడు ఎన్ని వేల తపస్సులో చేశాడు, ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇలా అందరూ తపస్సు చేస్తే కనపడేటువంటి, అప్పుడు కూడా బ్రహ్మ కనిపిస్తాడు, పరమాత్మ కనిపించాడు. కానీ ధ్రువుడు లాంటి వాడు కేవలం చిన్నపిల్లవాడు 5 నెలలు తపస్సు చేస్తే పరమాత్మ కనిపించాడు. మనం 1 సంవత్సరం వృధా చేసినా మనకు కనిపించాడు, కానీ ఆయనకి 5 నెలలకే కనిపించాడు. అలాంటి వాళ్ళకి గోచరము కాని వాడివి నువ్వు నిజంగా నాకు ప్రత్యక్షమయ్యావు. నీ సౌందర్యం చూస్తూ ఉంటే నాకా నోట మాట రావడం లేదు. కాచం విచిన్వన్ సమవాప్య రత్నం స్వామిన్ కృతార్థోస్మి వరన్నయాచే. స్వామి, ఎవరికైనా సరే ఒక గొప్ప రత్నం దొరికిందనుకో, దాన్ని ఎవడన్నా వదిలేస్తాడా? ఎవరన్నా సరే గొప్ప రత్నాన్ని విడిచిపెట్టేసేసి నాకు ఆ గాజు పూస కావాలి అని ఎవడన్నా అనుకుంటాడా? నువ్వు రత్నం లాంటి వాడివి, నువ్వు నాకు దొరికావు. ఇప్పుడు మా తండ్రి తొడ మీద కూర్చోవాలి, లేకపోతే మా అమ్మ అన్నం పెట్టలేదు, అన్నం పెట్టాలి, ఇలాంటి వరాలు కోరుకుంటాను వచ్చి నేను. ఎలాంటి వాడివి నువ్వు? గొప్ప రత్నం లాంటి వాడివి, నాకు రత్నం దొరికింది. ఆ రత్నాన్ని పెట్టుకుని ఎవడైనా భద్రంగా దాచుకుంటాడు, కానీ నాకు ఈ రత్నం అవసరం లేదు, గాజు పూస అయితే చాలు, బాగా మెరిస్తే చాలు అని చెప్పి, ఒక అమెరికన్ డైమండ్ అయితే చాలు అని ఎవడన్నా తీసుకుని పెడతాడా? కాబట్టి అలాంటి మూర్ఖుణ్ణి నేను కాదు అని అంటాడు. అంటే పరమాత్మ యొక్క సౌందర్య యొక్క ఉపాసనలో మనకు గనక అభిరూప్యం ఏర్పడితే ఇక దేన్ని కూడా కోరాలి అని ఎవరికి కూడా అనిపించదు. ఇక్కడ గోపికలు అందరూ కూడా స్వామిని అక్కడి నుంచి బయలుదేరి ఈ సింహాసనం పైన కూర్చోండి అని ఆహ్వానించారు. ఆహ్వానించిన వెంటనే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాడు. నడుచుకుంటూ వచ్చినటువంటి పరమాత్మ యొక్క నడందకాల్హళ్ నొందవో అని ఆళ్వార్లు అంటారు. అయ్యయ్యో, ఎంత కష్టపడి నడిచావయ్యా, అంత కష్టపడి అంత దూరం నుంచి ఇక్కడ నడిచావా అని బాధపడి ఇవాల్టి ఈ పాశురంలో మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. ముందుగా పాశుర అర్థాన్ని చూసి తర్వాత తాత్పర్యం తెలుసుకుందాం. అన్రు ఈ ఉలహం అళందాయ్ అడిభోత్తి. ఆ కాలంలో అంటే వేదకాలంలో ఈ ఉలహం అళందా, ఈ లోకాన్ని కొలుచుకున్నావయ్యా, కాబట్టి నీ పాదాలకు మంగళము. షెన్రు అంగ్ తెన్నిలంగ షత్తాయ్ తిరల్భోత్తి. ఇక్కడి నుంచి లంక అనేటువంటి పట్టణానికి వెళ్ళి సుందరమైనటువంటి ఆ లంకా నగరాన్ని కాస్త ధ్వంసం చేసినటువంటి నీ భుజబల పరాక్రమం ఏదైతే ఉంటుందో ఆ భుజ పరాక్రమానికి మంగళం. పొండ్రచ్చగడ ముదైత్తాయ్ పుహైభోత్తి. నీకు అపకారం చెయ్యాలి అని దురుద్దేశంతో వచ్చినటువంటి శకటాసురుణ్ణి నీ కాలితో భంజించావయ్యా, కాబట్టి నీ కీర్తికి మంగళాశాసనము. కన్రుకునిలా వెనిందాయ్ కయల్భోత్తి. వత్సాసురుడు అనేటువంటి వాడు ఒక గోవత్స రూపాన్ని ధరించి వస్తే దాన్ని సంహరించినటువంటి ఓ స్వామి, నీ పాదార విందాలకు మంగళాశాసనము. తర్వాత కుండ్రుకుడయా విడుతాయ్ గుణంభోత్తి. గోవర్ధనగిరిని ఎత్తినటువంటి నీ గుణానికి మంగళాశాసనము. నిన్ కయ్యల్ వెన్రుపాయగెడుక్కుం నిన్ కయ్యిల్ వేల్ భోత్తి. శత్రువుల యొక్క
అహంకారాన్ని నిర్మూలించేటువంటి నీ వేలాయుధానికి మంగళము అని చెప్పి ఎన్రు ఎన్రు ఉన్ శేవహమే అని అని ఈ విధముగా నీ కీర్తి నీ వీర విక్రమ చరిత్రలే ఏత్తి పరయహొళ్వాన్ బాగా పొగిడి మేము పరై అంటే మా యొక్క ఫలాన్ని మేము పొందుతామయ్యా ఏత్తి పరయహొళ్వాన్ ఇంద్రుయామందం కాబట్టి ఇవాళ మేము ఇక్కడికి వచ్చింది ఆ పని మీద వచ్చాము ఏత్తి పరయహొళ్వాన్ ఇంద్రుయామందో ఇరంగ్ కనికరించవయ్యా అని ఈ పాశురంలో ప్రార్థిస్తున్నారు. ఇక ఈ పాశురంలో ఉండేటువంటి స్వారస్యమైనటువంటి అర్థాలు, దీనికి కొంత చాలా వేదాంతమైనటువంటి విషయాలే ఈ పాశురంలో ఉన్నాయి, బాగా గంభీరమైనటువంటి వేదాంత విషయాలు. ఇప్పుడు దానికి కొంత శాస్త్రమైనటువంటి అంటే బాగా వేదాంతంగా పరిపక్వత ఉండాల్సినటువంటి విషయం. మంగళాశాసనము అని ఈ పాశురానికి మంగళాశాసన పాశురం అని అంటాం. మంగళ ఆశాసనము అంటే మంగళములు కలగవలెను అని ప్రార్థించడం. మంగళములు కలగవలెను అని ఎవరు ప్రార్థించాలి? మంగళకరుడైన మంగళానాం మంగళంయ పవిత్రాణం పవిత్రంయో మంగళానాంచ మంగళం అని విష్ణు సహస్రనామాలు చెప్తారు. పవిత్రమైనటువంటి వాటిని అన్నిటినీ పవిత్రం చేసేటువంటి వాడు ఆయనే, మంగళకరమైనటువంటి వాటినన్నిటినీ మంగళభూతంగా చేసేటువంటి వాడు ఆయనే. మరి ఆయనకి మంగళాశాసనం మనం చేయగలమా? మనకు అంత యోగ్యత ఉన్నదా అని ఒక ప్రశ్న. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు ఒక తల్లి ఒక పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, పాతకాలంలో అయితే ఇప్పటి కాలంలో జరగదు, ఒళ్ళో కూర్చోబెట్టుకొని చక్కగా బయటికి వచ్చి గడప బయటికి వచ్చి ఆకాశంలో చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెడుతూ ఉంది. ఇప్పుడు మనకు ఆకాశం కనిపించదు, భూమి కనిపించదు, మనం అలాంటి స్థితిలో ఉన్నాం కదా. మామూలు వాకిట్లో కూర్చుంది, చక్కగా చందమామను చూపిస్తూ చూడు అక్కడ చందమామను చూడించి గోరుముద్దలు పెడుతూ ఉంది. ఆ పిల్లవాడు వచ్చి రాని మాటలతో ఏమిటమ్మా అదేమిటి అంత బాగా మెరుస్తుంది అంటే దాన్ని చందమామ అంటారు, అది ఉండేటువంటిది వెన్నెల, అది చాలా దూరంగా ఉంటుంది అని చెప్తూ ఉంది. సరే విన్నాడు, అయిపోయింది. కొంతకాలం అయింది. అయిన తర్వాత ఒకరోజు వీడికి ఎలా అయినా సరే ఆ వెన్నెలను అందుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఆ పిల్లవాడికి. సరే ఒకరోజు ఏదో తల్లికి పని వచ్చింది, అటక మీద ఏదో ఒకటి అందడల్లా. ఏం చేసింది, 2 స్టూల్స్ వేసి వీడిని ఎక్కమని చెప్పింది ఈ పిల్లవాడిని. ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆ పైన ఉండేటువంటి ఆ డబ్బా తీసిమ్మని చెప్పింది, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దిగురా అనంది. నేను దిగనమ్మా అన్నాడు. అదేమిట్రా దిగరా అంది. లేదు, నేను ఆ చంద్రుని అందుకోవాలి అని అనుకుంటున్నాను, నీకంటే ఎత్తులో ఉన్నాను, ఇప్పుడు దిగితే అది నాకు అందదు కదా అంటాడు వీడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే తల్లి ఉండేది కింద, వీడు 2 స్టూళ్ళ ఎత్తు మీద ఉన్నాడు వాడు, అంతే. దానికి మించి చంద్రుడి దగ్గర నుంచి కనుక చూసుకుంటే ఆ దూరాన్ని కనుక మనం లెక్క వేస్తే మహా అయితే కొంత వ్యత్యాసం ఉంటుంది ఈ పిల్లవాడికి తల్లికి, అంతే తప్ప బాగా ఏదో కొన్ని కిలోమీటర్ల దూరంతో ఏమి ఉండడు ఆ పిల్లవాడేమి. కానీ ఈ పిల్లవాడి మనస్సులో ఎలా ఉందంటే నేను చంద్రుడికి కొంచెం దగ్గరగా ఉన్నాను అని వీడు భావిస్తూ ఉన్నాడు. అలాంటి వాట పరమాత్మ. మామూలు దేవతలకు పరమాత్మకు ఉండేటువంటి తారతమ్యం ఏమిటి అనేది ఈ కథలో చెప్తున్నారు. ఏమిటంటే దేవతలు ఎలాంటి వాళ్ళంటే 2 స్టూళ్ళు ఎక్కిన పిల్లవాళ్ళు లాంటి వాళ్ళు. కింద ఉండే తల్లి ఏమో మనలాంటి వాళ్ళం, కింద ఉండే తల్లి మనలాంటిది. ఆ 2 స్టూళ్ళు ఎక్కిన వాళ్ళేమో దేవతలు, పరమాత్మ ఎక్కడివాడు? చంద్రుడు లాంటివాడు. దానికి అంటారు వ్యాఖ్యానంలో పరణిల్ ఏరి నిలావై పార్పవన్ పోల్ దైవంగళ్ ఇరుక్క అవంతానుం తిరుమాల్ నిలావై పోల్ ఇరుక్కిన్రాన్. ఆ పరమాత్మ ఎలా ఉంటాట? ఆ పరమాత్మ ఏమో చంద్రుడిలాగా ఉంటే ఆ చంద్రుణ్ణి అందుకోవాలి అని చెప్పి 2 పలకలు వేసుకుని ఎక్కినటువంటి పిల్లవాడి ఆ దేవతలు ఉంటారు. కింద ఉండే తల్లిలాగా మనం ఉంటాం. మనం ఎలాంటి వాళ్ళం అంటే ఈ దేవతలే చాలా ఉత్కృష్టమైనటువంటి వాళ్ళు అని భావిస్తూ ఉంటాం. వాస్తవమే, మనకంటే గొప్పవాళ్లే. కానీ మనం అందుకోలేనంతటి వాళ్ళైతే ఏమీ కారు. ఆ తల్లి గనక తలుచుకుంటే ఆ పిల్లవాడిని గట్టిగా దిగరా అని చెప్పంటే ఒక్కసారి స్టూల్ ఊపినా పడిపోతాడు, లేకపోతే దిగరా అని భర్జించినా లేకపోతే వాడు దిగేస్తాడు వాడు. అలా దేవతల యొక్క పరిస్థితి మనకంటే ఉత్కృష్టమైనదే, కానీ మనకంటే మరీ గొప్పవాళ్ళైతే కారు. పరమాత్మ దగ్గర నుంచి చూసినప్పుడు దేవతలు ఎలానో మనం కూడా అలానే. ఆయన దృష్టితో చూసినప్పుడు ఆయనకు అందరూ సమానులే. దేవతలైనా ఒకటే, మనుష్యులైనా ఒకటే, మృగాలైనా ఒకటే, ఏవైనా ఆయనకి సమానమే. అందువల్లే గజేంద్రుడు అరిచినా వస్తాడు, శబరి పిలిచినా వస్తాడు, ప్రహ్లాదుడు అరిచినా వస్తాడు, దేనికైనా వస్తాడు. ఆయన దేనికైనా
స్పందించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు ఆయన. దేవతలు పిలిస్తే తొందరగా రావాలి, గజేంద్రుడు పిలిస్తే ఒక అరగంట లేటుగా రావాలి. మనం ఆలోచిస్తాం, ఈ మనిషి మనకు కావలసిన వాడా లేనివాడా, వీడికి తొందరగా మనం స్పందించాలి, వీడికి తొందరగా స్పందించకూడదని మన మనస్సులో భావాలే. కానీ ఆయనకు అలా ఏమీ ఉండదు. ఆయన దృష్టిలో అందరూ సమానులే. మరి అలాంటి ఆ పరమాత్మ ఈ జీవుడు గనక ముక్తిని పొందితే ఎలా చూస్తాట? సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య అని కీర్తిస్తుంది మోక్షం. ఎలా చూసుకుంటాట? వెళ్ళినటువంటి వాడిని సాలోక్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేను ఒక పెద్ద భవంతి కట్టుకున్నాను అనుకోండి, నేను చాలా గొప్పవాడిని, చాలా డబ్బు ఉన్నటువంటి వాడిని. సామాన్యమైనటువంటి వాడు వస్తే వాడిని లోపలికి రానిస్తానా? పెద్ద బెటాలియన్ ఉంటుంది, దానికి ఒక పెద్ద ప్రహరీ ఉంటుంది, దాన్ని కాపాడడానికి కొంతమంది మనుష్యులు ఉంటారు. వీళ్ళంతా ఉంటే నేను చాలా గొప్పవాడిని అని సమాజంలో ఒక పేరు ఉన్నప్పుడు నేను సహజంగా మామూలు వాడిని ఎవరిని కూడా లోపలికి రానివ్వను. ఒకవేళ రానిస్తే వాడిని ఎక్కడ వసారాలోనే ఎక్కడో దూరంగా కూర్చోబెడతా. ఒకవేళ అలా కూర్చోబెట్టినా వాడిని పోని మహా దగ్గరగా కూర్చోబెట్టి తీసుకుని మా పక్కన ఉండేటువంటి దాంట్లో కూర్చోబెట్టి మాట్లాడించి పంపించేస్తారు. కానీ పరమాత్మ ఎలాంటి వాడంటే ఈ జీవుడి మీద ఎంత ప్రేమ వాడికి అంటే సాలోక్యాన్ని ఇస్తాడు. తను ఉండేటువంటి అడ్రస్సే, తనింటి అడ్రస్సే ఇచ్చేస్తాడు వాడికి, సాలోక్యం. తర్వాత సారూప్యం, తనకి ఎట్లాంటి రూపం ఉందో ఆ రూపాన్ని ఆ జీవుడికి ఇచ్చేస్తాడు. తనకు ఉండేటువంటి చతుర్భుజాలు కానీ అన్నీ కూడా ఆ జీవుడికి ఇచ్చేస్తాడు, సారూప్యం. తర్వాత సామీప్యం, తన దగ్గరగా కూర్చోబెట్టుకుంటాడు. కావాల్సి వస్తే సాయుజ్యం, ఆయనలోనే కూర్చోబెట్టుకుంటాడు. ఇది పరమాత్మకు ఉండేటువంటి లక్షణం. ఇంత గొప్పవాడైనటువంటి పరమాత్మను స్తుతించడానికి మనకు యోగ్యత ఉన్నదా? ఆయనకి మంగళాశాసనం చేయడానికి మనకు యోగ్యత ఉన్నదా అనేటువంటిది ప్రశ్న. దీనికి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే జ్ఞానదశ, ప్రేమదశ అనేటువంటిది 2 దశలు ఉంటాయి. జ్ఞానదశ ఎలా ఉంటుందంటే మనం ఏదైనా ఒక కోరిక కోరాలి, ఆ పరమాత్మ ఇస్తూ ఉంటాడు. ఆయన్ని మనల్ని రక్షించేటువంటి వాడు, ఆ రక్షించేటువంటి వాడికి మనం పూజ చేయాలి. ఆయన మనకంటే చాలా ఉత్కృష్టమైనటువంటి వాడు, మనల్ని కాచుకునేటువంటి వాడు, మన కష్టసుఖాలు చూసుకునేటువంటి వాడు. ఆయన ఇలాంటి వాడు, చతుర్భుజాలు ధరించినటువంటి వాడు, మహాపరాక్రమం కలిగినటువంటి వాడు, జ్ఞానశక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అనేటువంటి గుణాలు కలిగిన వాడు. ఇదంతా చేటభారతం అంతా ఆయన గుణాలు. ఇంత గొప్పవాడు అని తెలుసుకునేదాన్ని జ్ఞానదశ అని అంటాం. ఎప్పుడైతే ఆ జ్ఞానం పరిపక్వం అవుతుందో అలాంటి వాడికి మనకు కొంతకాలం బాగా ప్రేమ ఏర్పడి ఒక స్నేహం వల్ల ఒక ప్రేమ ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక తల్లి ఒక పిల్లవాడిని ప్రసవిస్తుంది. వాడు కండాకష్పంలో చిన్నప్పుడైతే చెప్పాల్సిన అవసరం, అక్కడే పాస్కి వెళతాడు, అక్కడే దొడ్లోకి, అలాంటి వాడిని శుద్ధి చేసి వాడికి విద్యాబుద్ధులు నేర్పి అన్నీ చేస్తుంది తల్లి. వాడికి 40 ఏళ్ళు వచ్చినా వీడికి పిల్లవాడే. అలాంటి ఆ పిల్లవాడికి జ్ఞానం లేదా అంటే జ్ఞానం ఉన్నది, వాడికి జ్ఞానం ఉన్నది. ఈవిడికి ఒక 70 ఏళ్ళు వచ్చినప్పుడు ఈవిడిని ఎలా చంపాలో కూడా వాడికి తెలుసు. కానీ ఆవిడ మాత్రం పిల్లవాడి మీద ప్రేమతోనే ఉంటుంది. ఎంత ప్రేమ! ఇప్పటికీ చిన్న పిల్లవాడే. ఎక్కడికైనా ప్రయాణానికి వెళుతూ ఉంటే ఆ 70 ఏళ్ల వయస్సులో కూడా నాన్న జేబులో కొంత డబ్బులు పెట్టుకో, సంచిలో కొన్ని డబ్బులు పెట్టుకో, లేకపోతే ఇంకో జేబులో డబ్బులు పెట్టుకో, సెల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఇదేంటి వెళ్ళగానే ఫోన్ చెయ్యి, ఇవన్నీ అడుగుతూ ఉంటుంది తల్లి. అంటే వాడికి 40 ఏళ్ళు దాటిపోయి 50 ఏళ్ళు వచ్చిన వాడు, నీకు 70 ఏళ్ళు ఉన్నాయి. దీన్నే ప్రేమదశ అంటాం. అంటే ఇంకా పిచ్చి ప్రేమ ఆ పిల్లవాడి మీద. అదే విధముగా పరమాత్మ యొక్క స్వరూప రూప గుణాలు తెలుసుకున్నవాడు, ఇప్పుడు ఎంతో చాలా ప్రకాశించేటి ఇవన్నీ తెలుసుకున్నా, కానీ అంత గొప్పవాడైన పరమాత్మ కూడా ఈ జీవుడు కష్టపడితే, ఇక్కడ ఉండేటువంటి భక్తులు కష్టపడితే చూడలేడు. ఆ లోకం నుంచి ఈ లోకాన్ని దిగి వస్తాడు. దిగి వచ్చి ఎంత కిందవాడైనా, మనం చెప్పుకున్నాం పూజయే చింఘ్రి రేణుభి అని, గోపికల వెంట ఎందుకు పడుతున్నాను అని అంటే ఆ గోపికల యొక్క పాదధూళి నా పైన పడుతుందేమో అని పరమాత్మ అన్నాడు. మనం దీనికంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవడన్నా ఉంటాడా? ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఆ జ్ఞానదశ కాస్త పోతుంది. మనం ఏదో ఆశించి మనల్ని కాపాడుతాడు అని ఆశ్రయించడం, అలాంటి వాడు సుఖంగా ఉంటే కదా మనం సుఖంగా ఉండేది. ఆయన ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మనం అనేటువంటి ఒక ప్రేమదశ. ఆ ప్రేమదశ వచ్చినప్పుడు ఎలా భావిస్తారంటే ఆయన్ని ఇతనేదో కాపాడుతున్నట్టుగా భావిస్తాడు. పరమాత్మకు ఇలాంటి వాళ్ళే కావాలి. జ్ఞాని అనేటువంటి పదానికి ఉద్దేశం ఏమిటి అంటే ఆయనను అలా పిల్లవాడిగా చూసుకునేటువంటి వాడే జ్ఞాని అని అర్థం. అంటే జ్ఞాన విపాక దశ, అది పూర్తిగా ప్రేమగా మారినప్పుడు ఏ దశ కావాలో అది పరమాత్మకు కావాలి.
అది ఆయనకు కావాల్సింది, ఆ ప్రేమ ఆయనకు కావాల్సింది. కాబట్టే అలాంటి మహనీయులైనటువంటి ఆళ్వార్లు మంగళాశాసనం అంటే ఏమిటి? మంగళములు కలుగుగాక అని భావించడం. ఇది కేవలం ఆళ్వారు చేసిందే కాదు, మనకి రామాయణ ఇతివృత్తాల్లో కూడా చూసుకుంటాం. రాముడు దండకారణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ మునీశ్వరులంతా కూడా ఆయన యొక్క సౌందర్యాన్ని చూశారట. సౌందర్యాన్ని చూసి తాము కూడా స్త్రీలైతే బాగుండే ఆయన వివాహం చేసుకోవడానికి అని అనుకున్నారు. కానీ రామావతారంలో అది సంభవించదు కాబట్టి కృష్ణావతారానికి వాయిదా వేసుకున్నారు. అప్పుడు అంటారు కదా, తేతం సోమమివోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణ మంగళాని ప్రయుంజానా ప్రత్యగృహన్ దృఢవ్రతా. పోని వాళ్ళు ఎలాంటి వాళ్ళు? మహాతపస్సంపన్నులు అయినటువంటి వాళ్ళు కూడా ఆ రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి ఏమి చెయ్యాలో అర్థం కాక మంగళాని ప్రయుంజానాహ, మంగళాశాసనం, ఈ సౌందర్యం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి, ఈ రామచంద్రమూర్తి సుఖంగా ఉండాలి అని చెప్పి భావన చేయడం ప్రారంభించారట. ఆశీర్వచనం చేయడం ప్రారంభించారు. ఆశీర్వచనం పెద్దవాడు చిన్నవాడికి చెయ్యాలి కదా. మరి పరమాత్మ పెద్దవాడా, మనం పెద్దవాళ్ళమా? ఇందాక చెప్పాను కదా, జ్ఞానదశలో మనమే ప్రేమ దశలో మనమే పెద్దవాళ్ళం, జ్ఞానదశలో ఆయన పెద్దవాడు. అంటే ఆయన ఏదో గొప్పవాడు అని కనుక మనం భావిస్తే ఆయన పరమాత్మ అవుతాడు. ఏమీ లేనివాడైతే కృష్ణ పరమాత్మలాగా చిన్నపిల్లవాడిగా మారిపోతాడు. కావలసింది ఆయనకి అలాంటి ఆ ప్రేమ దశే. అలా అంటారు కదా. ఇలా మునీశ్వరులంతా కూడా ప్రార్థించారట. ఇంకా ఎన్ని చోట్ల ఆయన శివధనుర్భంగం చేసి అయోధ్యానగరానికి వస్తూ ఉంటే అయోధ్యానగరంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఆ రామచంద్రమూర్తి సుఖంగా ఉండాలని చెప్పి స్త్రియో వృద్ధా తరుణ్యశ్చ సాయం ప్రాతః సమాహితా సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్వినః. అక్కడ ఉండేటువంటి అయోధ్యానగరంలో ఉండేటువంటి స్త్రీలు, పురుషులు, వృద్ధులు, బాలకులు అందరూ కూడా సర్వాన్ దేవాన్ నమస్యంతి, అందరూ దేవతలకు నమస్కారం పెట్టుకుంటున్నట్ట. దేవతలకు దేవాది దేవుడైనటువంటి వాడే రామచంద్రమూర్తి, కానీ ఆయన బాగుండాలి అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ, ఈ దేవతలందరికీ మొక్కుకొని మా రామచంద్రమూర్తి బాగుండాలి, శివధనుర్భంగం చేసి వస్తూ ఉన్నాడు, ప్రశాంతంగా అయోధ్యానగరానికి తిరిగి రావాలి అని చెప్పి అందరూ భావన చేసి ప్రార్థిస్తూ ఉన్నట్ట. అది రామాయణంలో మనం చూస్తే, ఇక భాగవతంలో కృష్ణ పరమాత్మ యొక్క లీలాచేష్టితాలు చూసినటువంటి గోపికలంతా పైన గట్టిగా గద్దించినా కూడా లోపల మాత్రం ఏమనుకుంటున్నారంటే, స్త్రీడాం ఉదగాదాశీ క్షయే క్షయే సర్వదేవ నవనీతం ముష్టంతం ప్రతికృష్టం క్షయే క్షయే సర్వదేవ నవనీతం. కృష్ణుడు ఎవరింటికి పడితే ఆ ఇంటికి వెళతాడు. ఈ ఒక గోపిక అనుకుంటోంది, ఆ ఇంటికి చూస్తే దాని కళ్ళు అసలే మంచివి కావు, అక్కడికి వెళ్ళి అక్కడ వెన్నా పాలు తింటే కృష్ణ పరమాత్మకి, కృష్ణుడికి ఏమవుతుందో ఆ చిన్నపిల్లవాడు వాడు అని ఈవిడ దేవుని ప్రార్థిస్తుందట. వాడికి ఎలాంటి జీర్ణం వాతాభిజీర్ణం అని చెప్పి ఈవిడ అనుకుంటుంది. ఈవిడ గురించి పక్క ఉండేటువంటి ఇంట్లో గోపిక అనుకుంటూ ఉంటుంది. అట్లా ప్రతి వాళ్ళు కూడా కృష్ణుడికి ఎలాంటి దిష్టి తగలకూడదు అని చెప్పి వాళ్ళింట్లో దొంగతనం చేసి వెళుతూ ఉన్నాడు. అయినా కూడా వాళ్ళు ఏమని భావిస్తున్నారు అంటే, అలాంటి కృష్ణుడికి ఈ వెన్న, నెయ్యి, పాలు ఇవంతా కూడా ఏమీ కాకుండా ఉండాలి అని చెప్పి మంగళాశాసనం చేస్తున్నారట ప్రతి వాళ్ళు కూడా. అలా ఉండేటువంటి ప్రేమ దశలో ఉండేటువంటి మంగళాశాసనాన్ని వాటి పాశురలో తెలియజేస్తున్నారు. అందువల్లే ఈ మంగళాశాసనానికి ఆద్యులు ఎవరు అంటే ఆళ్వార్లలో మంగళాశాసనத்தில் మత్తుళ్ళ ఆళ్వాர்களுக்கு தங்களார்வ தளவுதானி பொங்கும் பரிவாலே வில்லிபுத்தூர் பட்டர்பிரான் பெత్తాన్ పెరియ ఆళ్వార్ ఎన్నుం పేరు. పెరియ ఆళ్వార్ అని విష్ణుచిత్తులకు పేరు. ఎందుకు వచ్చింది అంటే, మిగతా ఆళ్వార్లందరూ కూడాను ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని చూడాలి, ఎప్పుడు కనిపిస్తాడో కదా అని చెప్పి ఆయన ఎప్పుడూ చూస్తూ ఉండాలని భావించేవాళ్ళు ఆళ్వార్లు. కానీ ఈ పెరియ ఆళ్వార్, ఈ విష్ణుచిత్తులు ఎలాంటి వారంటే, ఒక్కసారి గరుత్మంతుడి మీద అధిరోహించి పరమాత్మ కనిపించేటప్పుడు ఎందుకు కనిపించాడు? ఈ విష్ణుచిత్తులు అనేటువంటి వారు ఒక రాజ్యంలో గొప్ప విద్వద్గోష్ఠి చేస్తే ఆ విద్వద్గోష్ఠిలో జయించినందుకు ఆ పాండ్యరాజు కాస్త ఒక ఏనుగునెక్కించి అంబారీ మీద ఆయన్ని ఊరేగింపు చేస్తూ ఉంటే, విష్ణుచిత్తుల వారి వైభవాన్ని చూడడానికి సాక్షాత్తు వైకుంఠం నుంచి ఆ శ్రీమన్నారాయణుడు గరుత్మంతుడిని ఎక్కి వస్తే, ఆ గరుత్మంతుడి మీద ఉండేటువంటి స్వామి ఏమో విష్ణుచిత్తుల్ని చూస్తున్నారు, ఈయనేమో ఆ స్వామిని చూశాడు. చూసి పక్కన ఉండేటువంటి ఈ జనానంతా చూశాడు.
చూసే అయ్యయ్యో ఇంత సౌందర్యమైనటువంటి వాడు ఇక్కడికి వచ్చాడే, ఈ మా కళ్ళన్నీ తగిలి ఏమైపోతారో ఏమిటో ఆ స్వామి అని చెప్పి పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలహోడి నూరాయిరమో స్వామి, నువ్వు నిండు నూరేళ్ళు సుఖంగా ఉండాలి, నీ భుజపరాక్రమం సుఖంగా ఉండాలి, నీ వక్షస్థలంలో లక్ష్మీతో కూడి హాయిగా ఉండాలి, నీ భక్తులతో కూడా కలిసి నువ్వు సుఖంగా ఉండాలి, నీ ఆ చమత్కారంగా వర్ణిస్తారు. ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే స్వామి అన్నాడు కదా, ఎందుకు భయపడతావయ్యా, నా చేతిలో గొప్ప చక్రం ఉన్నది, ఎవరైనా నాకేమన్నా చేద్దాం అనుకుంటే ఈ సుదర్శనాన్ని ప్రయోగిస్తాను అని అన్నట్ట. ఈయనకు చూస్తే ఆ సుదర్శనం చూస్తే ఆయుధంలా కనిపించడల్లా, ఆయన చేతుల్లో ఆభరణంలా కనిపిస్తుంది. కనిపించేటప్పుడు అయ్యయ్యో ఇంత సౌందర్యంగా ఉన్నదే, కాబట్టి చూడాలి ఆయుధం పల్లా అంటే ఆ చక్రానికి కూడా మంగళాశాసనం, అది కూడా సుఖంగా ఉండాలి. తర్వాత పడయభోరు బుక్కుమడంగు మా పాంచశనియవం పల్లా అంటే ఆ శంఖం కూడా సుఖంగా, అవి చూస్తే ఆభరణాల్లా ఉన్నాయి కానీ ఆయుధాల్లా ఉన్నాయా, నీ చేతిలో ఎంత సౌందర్యంగా ఎంత ఒప్పుగా ఉన్నాయి స్వామి అని చెప్పి మంగళాశాసనం చేశారు పెరియాళ్వారు. అలాంటి ఆ పెరియాళ్వార్ల కూతురిగా తాను జన్మించింది కాబట్టి ఈ గోదాదేవి కూడా ఈ పాశురంలో ఆ పరమాత్మ అక్కడి నుంచి నడిచి వచ్చాడే, ఎంత కష్టపడి ఉంటాడు కదా అని చెప్పి ఈ పాశురంలో మంగళ ఆశాసనం చేస్తూ ఉన్నారు. అన్రు ఈ ఉలగం అళందాయ్ అడిబోత్తి, ఆ కాలంలో, ఏ కాలం అండి ఆ కాలం, ఇప్పుడు వీళ్ళు ఉండేటువంటిది కృష్ణావతారంలో, కానీ మంగళాశాసనమేమో వామనావతారానికి చేస్తున్నారు. దానికి కారణం ఏమిటి, వామనావతారానికి మంగళాశాసనం ఎందుకు చేస్తున్నారు అని అంటే వీళ్ళకి చాలా బాధ అనిపించింది. వామనావతారంలో దేవతలంతా కూడా వచ్చారు, స్వామి మా రాజ్యం అంతా పోయింది, బలిచక్రవర్తి మా స్వర్గాన్ని అంతా ఆక్రమించేసుకున్నాడు, కాబట్టి నువ్వు స్వర్గాన్ని ఇప్పించాల్సింది అని చెప్పి ప్రాధేయపడ్డారు. సరే, ఇప్పుడు ఏం చేశాడు, ఆయన వామనమూర్తిగా వచ్చాడు, బలిచక్రవర్తిని యాచించాడు. బలిచక్రవర్తికేమో పాతాళలోకాన్ని ఇచ్చాడు, దేవతలకేమో స్వర్గాన్ని ఇచ్చాడు, బాగానే ఉన్నది. ఆయన పని ఆయన చూసుకున్నాడు, ఈయన పని ఈయన చూసుకున్నాడు. ఇంత సహాయం చేసినందుకు కనీసం ఒక థ్యాంక్స్ అన్నా చెప్పాలి కదా ఇంద్రుడు, ధన్యవాదాలు, నాకు ఇంత నువ్వు కష్టపడి చేసావయ్యా అన్నాడా, ఏమనలా, ఆయన పాటకు ఆయన వెళ్ళిపోయాడు. పోనీ బలిచక్రవర్తి, ఆహా నువ్వు నిజంగా నా తల మీద నీ పాదాన్ని మోపావయ్యా, నిజంగా నేను చాలా సుకృతాన్ని పొందాను అని ఆయన ఏదన్నా అన్నాడా, ఆయన పాటకు ఆయన పాతాళలోకానికి వెళ్ళిపోయాడు. ఎవరి పని వాడు చేసుకున్నారు. కాబట్టి ప్రయోజనం ఎవరు కూడా కనీసం మంగళాశాసనం, అయ్యో చాలా బాగున్నావయ్యా, నువ్వు ఇలాగే అందరికీ సహాయం చేయాలి, ఇంత కష్టపడ్డావే అని కూడా అన్నవాడు ఎవడు లేడు. ఎవడి పాటకు వాడు పని చూసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అది వీళ్ళకి కష్టం దోచింది. ఈ రోజున కష్టం తోచి దానికి మంగళాశాసనం చేస్తున్నారు. మనకి చాలా విచిత్రంగా ఉంటుందండి ఆళ్వార్ల యొక్క భావన చూస్తే, కృష్ణావతారంలో ఉండి వామనావతారాన్ని పొగడడం ఏమిటి అని అనిపిస్తూ ఉంటుంది. మనమే ఒక 20 ఏళ్ల క్రితం చాలా దారిద్ర్యాన్ని అనుభవించి చాలా కష్టాలు పడతాము, కష్టాలు పడి ఒక స్థితికి వస్తాము. మన పిల్లవాడు కాస్త దుబారా చేస్తూ ఉంటాడు, దుబారా చేస్తూ ఉంటే మనం ఏం చెప్తాము, ఒరే 20 ఏళ్లకు ముందు కటిక దరిద్రాన్ని అనుభవించామురా, అలాంటి ఆ దరిద్రం నుంచి బయటపడ్డాము, నువ్వు ఇలా గనక వృధా చేస్తే మళ్ళీ అదే స్థితికి వెళతాము అని చెప్పేటువంటి సందర్భంలో వీళ్ళకి ఆ 20 ఏళ్ల క్రితం వీడెంత దారిద్ర్యాన్ని అనుభవించాడో గుర్తుకొస్తుందా రాదా? వస్తుంది కదా ఎవరికైనా. కొంతమంది అయితే కళ్ళలో నీళ్లు పెట్టుకుని, ఆహా ఇంత అన్నం తినడానికి ఎంత కష్టపడ్డాము, ఈరోజు పంచభక్ష పరమాణాలు తింటూ ఉన్నామే అని తింటూ ఉంటారా లేదా? అంటే వీడికి మాత్రం వీడి 20 ఏళ్ల క్రితం ఈ మాయరోగం, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు బాగా ఇంత ఐశ్వర్యం వచ్చింది కదా, బాగానే తింటున్నావు కదా, కానీ ఎందుకు ఆ విషయం గుర్తు చేసుకున్నప్పుడు మళ్ళీ అదే భావన వస్తోంది? అంతెందుకు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, ఏదైనా ఒక గంట క్రితమో లేకపోతే నిన్నటో జరిగినటువంటి ఒక సంఘటన, నాకు కోపం వచ్చిన సంఘటన చెప్పేటువంటి సందర్భంలో అదే కోపాన్ని ప్రదర్శిస్తూ చెప్తూ ఉంటామే, వాడు ఇంత మాట అన్నాడు, అది నిన్న అయిపోయింది, అది కూడా అయిపోయి కనీసం 24 గంటలు 48 గంటలు అయింది. కానీ ఇప్పుడు చెప్పాలంటే అదే ఆవేశం అదే వేగం ఎందుకు వస్తుంది నీకు? నిన్న జరిగిన మాయరోగమా, నిన్న అయిపోయింది కదా ఆ విషయం. కానీ ఎందుకంటే మన విషయం కాబట్టి 20 ఏళ్ల విషయం గుర్తుంటుంది అని. కానీ భక్తులకు అలా ఉండదండి, వాళ్ళ విషయాలు గుర్తే రావు, పరమాత్మ విషయమే గుర్తొస్తుంది. కాబట్టి వాళ్ళు చేసే దాంట్లో దోషమేమీ లేదు. అండ్రు ఈ ఉలహ వాళ్ళందా ఇడిపోతే, నిజంగా ఎంత కష్టపడ్డావయ్యా ఆ రోజులో, అండ్రు ఎవరు నీకు మంగళాశాసనం చేశారు, ఎవరు నీకు కనీసం ధన్యవాదాలు తెలియజేశారు అని చెప్తూ ఆ వామనావతారంలో ఉండేటువంటి విశేషాన్ని తెలియజేస్తున్నారు. 3 అడుగులు కొలుచుకున్నావయ్యా. మనం అన్నట్టు రోజు ఒక విషయం చెప్పుకున్నాం, వామనావతారంలో వామనమూర్తి బలిచక్రవర్తిని యాచించిన యాచన కొంచెం వంచనకు సంబంధించింది. ఆయన చూపించినటువంటి కొలత ఒకటి, కొలుచుకున్న కొలత ఒకటి. వచ్చిందేమో పొట్టివాడుగా, కొలిచిందేమో పెద్దవాడుగా. అప్పుడు పాదం పెద్దదైంది కదా, ఆయన మనస్సుకే ఆయనకు కష్టం తోచి ఆయన కాస్త రామావతారంలో నడిచాడు అనే ఉత్తం చెప్పుకున్నాం కదా. ఇంకో చమత్కారం చెప్తా వినండి.
కొంచెం ఆలోచిద్దాం మనం. ఆయన వామనావతారంలో ఉన్నటువంటి వాడు త్రివిక్రమావతారాన్ని ధరించాడు. ఒక కాలుతో ఈ కింది లోకాలన్నీ కూడా కొలుచుకున్నాడు, బాగానే ఉంది. ఒక కాలుతో పై లోకాలన్నీ కూడా కొలుచుకున్నాడు, బాగానే ఉంది. మూడో పాదాన్ని ఎక్కడ పెట్టాలి అని అడిగాడు. మూడో పాదాన్ని ఎక్కడ పెట్టాలి అంటే బలిచక్రవర్తి తన శిరస్సును చూపించాడు. నిజంగా కొలత ప్రకారం సరి అయినా కింద లోకాలన్నీ కూడా కొలిచినప్పుడు కింద లోకాల్లో ఉన్నవాడే కదా బలిచక్రవర్తి, ఆయన కూడా ఈ లోకంలో ఉన్నవాడే కదా, భూలోకంలో ఉన్నవాడే కదా. కొలత సరిపోయిందా? కింది లోకాల్లో ఉండేటువంటి అన్నీ కూడా ఒక పాదంతో కొలిచాడు, పై లోకం అంతా కూడా ఒక పాదంతో కొలిచాడు. ఇప్పుడు మూడో పాదం ఎక్కడ పెట్టాలి అని అడుగుతూ ఉన్నాడు. మూడో పాదం ఎక్కడ పెట్టాలి? పెట్టడానికి ఎక్కడ? ఆల్రెడీ కొలుచుకున్న చోట కొలవాలి ఆయన. బలిచక్రవర్తి మనస్సులో విపరీతమైన అహంకారం అట. ఏమిటి అంటే ఈ లోకాలన్నిటికీ సంబంధించకుండా ఉండేటువంటి అతీతుణ్ణి అనేటువంటి అహంకారం అతనికి ఉందట. అప్పుడు మూడో అడుగు ఎక్కడ పెట్టాలి అంటే నా తల మీద పెట్టవయ్యా అని అప్పుడు అంటే అంగీకరించేట్టుగా చేశాడు ఆయన. అంతవరకు బలిచక్రవర్తి నేను ఈ లోకమంతా ఒకటైనా నేను అది అంటే చుక్కలన్నీ ఒకవైపు చంద్రుడు ఒకవైపులాగా నేను అంత చాలా గొప్పవాణ్ణి అని ఫీల్ అవుతున్నాడు ఆయన. అసలు వాస్తవానికి అది కొలత కూడా కాదు, కొలత తప్పింది. ఎందుకంటే కింద లోకం అంతా కొలిచేసి కింద లోకంలో ఉన్నావు కదా నువ్వు, కొత్తగా ఏ లోకంలో ఉన్నావు నువ్వు? ఏదన్నా ఒక లోకాన్ని సృష్టించావా? కానీ పరమాత్మ యొక్క దయ చూడండి, దాన్ని కూడా ఒక కొలతలాని చూసుకున్నాడు ఆయన. అలా నిజం అప్పుడు నీకు 3 కొలతలు సరిపోలేదయ్యా. మన ఈ తిరుప్పావి ప్రబంధంలో చూడండి, మూడోసారి ఈ వామనావతార వర్ణన జరుగుతుంది. మొదటివి 3వ పాశురంలో ఓంగి ఉలహళంత ఉత్తమన్ వేర్బాడి అని అక్కడ పాడతారు. తర్వాత అంబరమే తండీరే అనేటువంటి పాశురంలో అంబరు మూడరుత్తోంగి ఉలహళంత ఉంబరు హోమ అని అక్కడ స్తుతిస్తారు. ఇది 3వసారి స్తుతించడం. వీళ్ళు అంటున్నారట, స్వామి అప్పుడు నువ్వు 3 కొలతల్లో ఏం కొలుచుకోలేకపోయావు, వాస్తవానికి 3 కొలతలు సరిపోలా. ఆ కొలతలు సరిపోలేదు కాబట్టి ఆ కొరత తీరడం కోసం మేము మంగళాశాసనం చేస్తున్నాము. ఎంత కష్టపడ్డావయ్యా ఆ రోజు నిజంగా యాచనకి వెళ్ళి అని చెప్పి అండ్రు ఈ ఉలక మళందా అడిపోతి, ఆ సమయంలో ఈ లోకాలన్నీ కొలిచి ఎంత కష్టపడ్డావయ్యా అని చెప్పి అక్కడ ఆ వామనావతారాన్ని వర్ణిస్తూ ఉన్నారు. దాంట్లో చమత్కారం ఏమిటి అంటే వామనావతారంతో పాటు వరాహావతారాన్ని కూడా స్తుతిస్తున్నారు. అండ్రు ఆ వేదకాలంలో ఈ ఉలహ వళందా ఎడిపోతి, ఒక హిరణ్యాక్షుడు అనేటువంటి రాక్షసుడు ఈ భూమినంతటినీ కూడా ఆక్రమిస్తే నువ్వు వచ్చి ఈ లోకాన్ని జాగ్రత్తగా నీ కోర మీద నిలిపి ఈ లోకాన్ని కొలుచుకొని సరిగ్గా ఉన్నదా లేదా అని కాపాడావు కదా, కాబట్టి అలాంటి ఆ పాదారవిందాలకు మంగళాశాసనము కలుగుగాక అని మొదటి పాదం. శండ్ర అంగ తెన్నిలంగై శత్తాయి తిరల్భోత్తి. ఇంకా ఎలాంటి వాడివయ్యా నువ్వు? ఆ పాదాలు ఎలాంటివి? నిన్ను నడిపిస్తూ ఉన్నావు కదా, సుందరమైనటువంటి పాదాలు, ఎంతో సౌందర్యమైనటువంటి వాడివి. ఈ సౌందర్యమైనటువంటి వాడిని మేము అంత కష్టపెడుతున్నామో కదా అని బాధపడుతూ ఒక్కొక్క అడుక్కి వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఒక గోపికేమో వామనావతారంలో పడ్డ కష్టాన్ని చెబుతూ ఉంటుంది. రామదాసు గారు స్వామి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ దొరికేనే భద్రాచల నిలయుడు దొరికేనే ఇందుని అందము మందము చేసెడి అందము గలమా ఇంద్రనీలమణి దొరికేనే. అంత ఇందుని అందము మందము చేశాడు. చంద్రుని అందం కూడా దిగదుడిపే అనేట్టుగా ఉండేటువంటి వాడు. అలాంటి ఆ స్వామి యొక్క ఇంద్రనీలమణి, ఒక ఇంద్రనీలమణి ఎలా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో అలా ఉండేటువంటి ఆ సౌందర్యం కలిగినటువంటి వాడు అని కీర్తిస్తాడే, అలాంటి ఆ స్వామిని త్యాగరాజు వారేమేమో ఏంటి రామ రామ నీవారాముగా రామ అనే కీర్తనలో మెరుగు బంగరు చేలు మగట్టు కమెల్లరా ఇలా రావాలి. కరకు బంగారు సొమ్ములు కదలరా ఇలా రావాలయ్యా అని కీర్తించినట్టుగా వీళ్ళు కీర్తించారు. సింహరూపంలో సింహగమనంతో రా, గజగమనంతో రా, వృషభగమనంతో రా, శార్దూలగమనంతో రా అని కీర్తించారు. ఆయన అట్లాగే నడిచి వస్తూ ఉన్నాడు. ఆయన సౌందర్యాన్ని చూసి అయ్యయ్యో మేము అనవసరంగా చెప్పి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నాము. ఆ సమయంలో ఆ వామనావతారంలో ఇంత కష్టపడ్డాడు కదా అని చెప్పి ఒక గోపిక కీర్తిస్తే మరొక గోపిక అంతా చాలేవమ్మా,
వామనావతారంలో పడ్డ కష్టం ఎంత ఏపాటిది, కాసేపు పాటిది. పోనీ కష్టపడ్డావు నువ్వు అంటున్నావు కదా, ఆ కష్టపడినందుకు ఫలితంగా ఆయన ఒక పాదాన్ని బ్రహ్మలోకానికి చాస్తే బ్రహ్మగారు కాస్త ఆ పాదతీర్థంతో ఆ పాదాలన్నా కనీసం కడగనన్నా గడిగాడు, పర్వాలా ఆ అవతారంలో. కానీ రామావతారంలో ఎంత కష్టపడ్డాడమ్మా ఆయన. ఆ పాదాలకి పాదుకలు లేకుండా ఆ 14 ఏళ్ళు వనవాసం చేస్తే అడవులనక బావులనక దరులనక తుప్పలనక అన్నీ తిరిగి ఆ పాదాల్లో ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో, ఏం ఇబ్బంది పడ్డాడో ఎవరికి తెలుస్తుందమ్మా. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అయోధ్యానగరంలో ఉన్నటువంటి వాడు లంకానగరం వరకు నడిచి వెళ్ళాడే. దండకారణ్యంలో రాక్షసులంతా వస్తే వాళ్ళందరినీ కూడా దునమాడి అంత ప్రయత్నం చేసి వెళ్ళాడే. శన్రంగ తెన్నిలంగై శత్తాయి తిరల్భోత్తి. నిజంగా ఆ లంకానగరంలో ఉండేటువంటి రావణాసురుణ్ణి సంహరించడానికి ఎంతమంది ఆ రావణాసురుణ్ణి సంహరించడానికి ఎన్ని పాటలు పడ్డాడో కదా. కాబట్టి అలాంటి ఆ పరమాత్మ యొక్క భుజ పరాక్రమం ఎల్లప్పుడూ మంగళంగా, ఆయన కాపాడింది ఏమిటి అంటే ఆ భుజాలు ఉండేటువంటి పరాక్రమమే. కాబట్టి ఆ భుజ పరాక్రమం ఎల్లప్పుడూ కూడా సుస్థిరంగా ఉండాలి అని చెప్పి ఒక గొప్ప బాలిక పాడింది. కృష్ణుడు అనుకుంటున్నాడుగా నవ్వుకుంటూ ఉన్నాడు. నేను నడిచేస్తూ ఉంటే వామనావతారాన్ని రామావతారాన్ని కొనియాడతారటి, నడిచేది నేను కదా, నన్ను మాత్రం వదిలేశారే అంటే వెంటనే ఒక గోపిక ఆగు స్వామి, మేము దానికోసమే వచ్చాము, 2 పాదాలు మాత్రమే, ఇంకా మేము పొగుడుతూ ఉండు అని చెప్పి, మేము కీర్తిస్తూ ఉండు అని చెప్పి పొన్రచ్చగడముదైతా కుండ్రు కుడయాడు తిరళ్ళబోతి పొన్రచ్చగడముదైతాయి పుహழிబోతి. ఆ సమయంలో మూచి చిన్న బాలుడుగా ఉన్నటువంటి సందర్భంలో శకటాసురుడు అనేటువంటి వాడు ఒక శకటాన్ని ఆవేశిస్తే ఆ శకటాన్ని చాలా సునాయాసంగా నువ్వు భంజించావు కదయ్యా. కాబట్టి అలాంటి ఆ కీర్తి ఏదైతే ఉందో, చిన్నప్పుడే నిజంగా అంత మర్దించావు రాక్షసుల్ని అనేటువంటి ఆ కీర్తి ఏదైతే ఉందో ఆ కీర్తి ఎల్లప్పుడూ కూడా సుస్థిరంగా ఉండాలి అని ఒక గోపిక పాడింది. ఇంకో గోపిక అనేది కదా, సరే అమ్మా అది చాలా చిన్న వయస్సులో. తర్వాత ఇంకో రాక్షసు వత్సాసురుడు అనేటువంటి వాడు వచ్చాడు. ఆ సందర్భంలో ఏం చేశాడు? వత్సము అనేటువంటి ఒక దూడ రూపంలో ఒక రాక్షసుడు, కపిత్తాసురుడు అనేటువంటి వాడు ఒక వృక్ష రూపంలో వచ్చారు. ఆ సందర్భంలో ఏం చేశాడు? ఈ దూడనే ఒక గోడీ బిళ్ళలాగా గిరగిరా తిప్పి ఒక ఆ చెట్టుకు వేసి కొట్టి ఆ చెట్టుని ఆ తర్వాత ఆ దూడని సంహరించాడు కదా. అలాంటి ఆ సంహరించేటువంటి సందర్భంలో ఒక కాలు ముందుకు ఒక కాలు వెనక్కు పెట్టి జాగ్రత్తగా ఒకే ఒక ఊపులో ఆ దూడని సంహరించినటువంటి ఆ స్వామి యొక్క పాదాలలో ఉండేటువంటి ఆ బలిమికి మంగళం అని ఒక ఆవిడ పాడింది. తర్వాత ఇంకో గోపబాలిక అనేది కదా, మీరంతా రాక్షసులు చేసేటువంటి అకృత్యాల గురించే చెబుతున్నారు. రాక్షసులు శత్రువు అయితే అదొక విధం, కానీ ఇక్కడ దేవత అయినటువంటి ఇంద్రుడే శత్రువు అయ్యాడు కదమ్మా అని చెప్పి ఆ ప్రస్తావనను తీసుకొస్తూ ఉన్నారు. ఇంద్రుడు చేసినటువంటి పని, ఈ గోపబాలకులంతా కూడాను ఇంద్రుడి గురించి ఒక యాగం చేద్దాము అని అనుకున్నారు. కృష్ణ పరమాత్మకి ఏమిటి అంటే, కామ్యమైనటువంటి కర్మలు మీరు ఎందుకు చేస్తారు, పరమాత్మగా నేను ఇక్కడ వచ్చి ఉంటే అనేటువంటి భావన ఆయనది. ఒక గోపిక పాపం ఒక చిత్రపటాన్ని వేసుకుంది, ఒక దేవుడి యొక్క బొమ్మ గీసుకుని ఆ దేవుడికి ఏదో నివేదన పెడుతూ ఉంటే అంటాడుగా, వేలుపులటే నా కంటెను వేలుపు మరి ఎవ్వడను చువెక వెకనగి మా వేలుపుల గోడలపై నీతలు జుడెంగిలిసేసెన్. కృష్ణుడికి ఎంత కోపము అంటే, నేను వచ్చాను, అక్కడో ఉండేటువంటి లోకల్లో మీకోసం నేను వస్తే నన్ను వదిలేసి మీ ఇతర దేవతారాధనలని చేస్తారా అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ ఉండేటువంటి ఏదో చిత్రపటం గీసుకుంది, ఆవిడ నివేదన పెడుతూ ఉంటే వచ్చేట కావాలని ఆవిడ కోపం వచ్చేట్టుగా ఆ వెన్న కాస్త అతనే తినేసి ఆ వేలుపుని ఆ గోడ మీద చిత్రించి చూసారా, ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి నాకేసి వెళ్ళిపోయాట ఆయన. అంటే ఎంగిలి నీ తనూజుడు ఎంగిలి చేసెన్నని గోపాలకి చెబుతుంది. అంటే ఆయనకి ఎవరు కూడా ఇతర దేవతారాధన చేయకూడదు అనేటువంటి ఆయన ఉద్దేశం. వీళ్ళంతా కూడా ఒక యాగం చేద్దాము అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఆయన అన్నాడు కదా, మనకన్నిటినీ కూడా ఈ పాడి పంటలు సస్యశ్యామలంగా పండడానికి కారణమైనటువంటిది ఏమిటంటే ఈ గోవర్ధనగిరి, దీనికి నివేదన చెయ్యండి అని అన్నాడు ఆయన. వీళ్ళంతా అతని మాటే విన్నారు. సరే ఆ గోవర్ధనగిరికి చేశారు. గోవర్ధనగిరిలో అంతర్యామిగా తినే ఉండి వాళ్ళు పెట్టినటువంటివి ఆ పదార్థాలన్నీ కూడా ఆయనే ఆరగించాడు ప్రసాదంగా. ఇది ఇంద్రుడికి కాస్త కోపం వచ్చింది. అది ఆయనకు ఆకలేస్తూ ఉంది. ఆయనకు ఆకలిగా రావాల్సినటువంటి పదార్థం, ఆయనకు అందవలసిన పదార్థం ఈ గోవర్ధనగిరి తినేసింది కదా అనేటువంటి కోపంతో ఆయన అనుకున్నాడు కదా. అంటాడు కృష్ణుడి గురించి ఆయన ఉద్దేశం చూడండి, ఇంద్రుడి యొక్క ఉద్దేశం, గోపాలం బాలిషం క్షుద్రం మూర్ఖం పండితమానినం కృష్ణం మర్త్యం ఉపాశ్రిత్య గోపామే చక్రుహు అప్రియం అంటాడు.
గోపాలం, గోకులంలో పుట్టినటువంటి ఒక గొల్లవాడు, బాలిశం పిల్లవాడు, తర్వాత క్షుద్రుడైనటువంటి వాడు, మూర్ఖుడైనటువంటి వాడు, పండితమానినం, మూర్ఖుడుగా ఉండి నేను చాలా గొప్పవాణ్ణి అని భావన చేస్తూ ఉండేటువంటి వాడు. అలాంటి కృష్ణం ఉపాశ్రిత్య, కృష్ణుని వీళ్ళంతా ఆశ్రయించి గోపామే చక్రుహు అప్రియం, ఈ గోపబాలకులంతా కూడా నాకు అప్రియాన్ని చేశారు అని అంటాడు ఆయన. చూడండి ఆ ఇంద్రుడి మనస్సులో ఉండేటువంటి భావన. అంటే కృష్ణుడు పనికి మాలిన వాడే, కృష్ణుడిని ఆశ్రయించి ఈ యాగం చేసినటువంటి గోపబాలకులు కూడా పనికి మాలిన వాళ్లే అనేటువంటిది అతని ఉద్దేశం. ఎప్పుడు ఆ కృష్ణుడికి ఎప్పుడో కూడా తెలుసు. ఎందుకు అంటే ఇంద్రుడికి కొంచెం అహంకారం ఎక్కువ అవుతోంది కాబట్టి ఆ అహంకారాన్ని తగ్గించాలి అని అనుకున్నాడు. ఓహో అలాగా, నీకు అలా అనిపిస్తూ ఉన్నదా, నేను పరమాత్మగా నీకు గోచరించడం లేదా అని అనుకున్నాడు. ఇంద్రుడు అనుకున్నాడు ఒక 7 రోజులు కనుక వాన కురిపిస్తే సరిపోతుంది అని అనుకున్నాడు. ఆయన ఓపికంతా దాని మీద ధారపోసాడు. ధారపోసినా ఏం చేశాడు, గోవర్ధన గిరినెత్తి ఈ గోపబాలకులంతా కాపాడాడు. ఆయన కాపాడి ఇంద్రుడికి గర్వభంగాన్ని చేశాడు కదా. ఆ విషయాన్నే చెప్తున్నారు. కుండ్రు కుడయా విడుత్తాయ్ గుడంభోత్తి, ఓ స్వామి, రాక్షసులంతా ఒకవైపు ఉండడం పెద్ద విషయం కాదు, దేవత అయినటువంటి వాడు కూడా శత్రువు అయితే ఎంతో కష్టం కదా. కాబట్టి ఆ దేవత అయినటువంటి ఆ శత్రువుని కూడా నువ్వు జాగ్రత్తగా దారికి వచ్చే విధంగా చేసావు చూసావా. అలాంటి ఆ గుణం ఏదైతే ఉందో, ఆ గుణం ఎలా ఉండాలంటే ప్రతివాడిని సంహరించడం కాదు, కొంతమందిని జాగ్రత్తగా తమ అదుపాజ్ఞలో పెట్టాలి. అంటే కొంత చమత్కారం, కొంత చాతుర్యం ఉండాలి. అలాంటి చాతుర్యమైనటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణం ఎల్లప్పుడూ కూడా మంగళంగా ఉండాలి, ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలి అని చెప్పి ఆ గుణానికి మంగళాశాసనం చేశారు. ఇట్లా ఒక్కొక్క దానికి కూడా మంగళాశాసనం చేసిన తర్వాత వీళ్ళకే అనుమానం వచ్చింది. ఆయన భుజాలకు మంగళం, ఆయన పాదాలకు మంగళం, తర్వాత ఆయన కీర్తికి మంగళం అని చెప్పాం కదా. మళ్ళీ అన్నీ ఆయనకి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి, పేరు వస్తే మళ్ళీ ఆయనకి దిష్టి ఎవరు పెడతారో అని చెప్పి, అలా ఏమి కాదు, వెన్రుపహైకెడుక్కుం నిన్ కయ్యిల్ వేల్ పోతి. ఇదంతా కారణం ఎవరో తెలుసా, ఆయన చేతిలో ఉండేటువంటి వేలాయుధం. ఆ వేలాయుధం వల్లనే శత్రువులందరికీ కూడాను భయం పుడుతూ ఉన్నది. కాబట్టి వెన్రుపహైకెడుక్కుం నిన్ కయ్యిల్ వేల్ పోతి, ఆ చేతిలో ఉండేటువంటి ఆ వేలాయుధమే ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండి మంగళాలు పొందాలి అని చెప్పి కీర్తిస్తూ కయ్యిల్ వేల్ పోతి ఎన్రెన్రు ఉన్ శేవహమే. ఇలాంటి వీరగాథలు ఒకటా రెండా స్వామి, ఇలాంటి వీరగాథలన్నీ కూడా కీర్తించి పాడి ఎన్రెన్రు ఉన్ శేవహమే, శేవహమే ఏత్తి పరైహొళ్వాన్, వాటన్నిటినీ కీర్తించి పరై మేము పరమార్థాన్ని పొందుతామయ్యా. ఏత్తి పరై ఇంద్రియాం బంధోం, దానికి వీళ్ళు ఏం చెప్పారు, సింహాసనంలో కూర్చో, మా మనస్సులో ఏముందో దాన్ని నువ్వు తెలుసుకో అన్నటువంటి వాడు కాస్త పాపం వాళ్లే చెబుతూ ఉన్నారు ఇవాటి భాషలలో మాకేం కావాలి, పరై అనేటువంటిది కావాలి. ఆ పరై అనేటువంటిది ఎందుకు చివరి వరకు చెప్పరు. ఆ పరై అనేటువంటి దాన్ని నువ్వు ఇవ్వాలయ్యా అని చెప్పి వాళ్లే తమ మనస్సులో ఉన్నటువంటి భావనను వ్యక్తం చేస్తూ నీ యొక్క వీర చరిత్రలో మేము కీర్తించాలి, తద్వారా మేము ధన్యతను పొందాలి, తర్వాత ఇంద్రియాం బందో ఇరంగ్, నువ్వు దయచెయ్యాలయ్యా అని చెప్పి వాటి భాషలలో గోపికలంతా ఆ కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యానికి మంగళాశాసనం చేస్తూ ఆయనకు ఒక రక్షను ఏర్పాటు చేశారు. రక్ష అని అంటాం. అలా మంగళాశాసనం అంటే ఏమిటండి, దిష్టి అని అర్థం అనమాట. మనం చూస్తూ ఉంటాం సహజంగా దేవుడు ఊరేగింపుగా వెళుతూ ఉన్నప్పుడు ముందు దివ్య ప్రబంధ గోష్ఠి వెళుతూ ఉంటుంది, అంటే దివ్య ప్రబంధ గానం అంతా జరుగుతూ ఉంటుంది, వెనక వేదపారాయణం జరుగుతూ ఉంటుంది. ఎందుకు చేస్తారండి అని అంటే ఈ దివ్య ప్రబంధం పరమాత్మకు ఒక కవచంలా ఉంటుందట. అంటే ముందుగా వచ్చేటువంటి ఆ పరమాత్మకు ముందు కవచం దివ్య ప్రబంధం అయితే వెనక కవచం వేదపారాయణం. అంటే ఆ పరమాత్మకు ఎటువైపున మనం అనుకున్న అబ్బా స్వామి ఎంత సౌందర్యంగా ఉన్నాడు కదా, ఎంత ఆ కిరీటం చూడండి ఎంత బాగున్నదో, ఎంత బాగా, ఇలాంటి మన మనుషులంతా మాట్లాడుకుంటాం. ఇదంతా పరమాత్మకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి మన పూర్వాచార్యులంతా కూడా ముందు దివ్య ప్రబంధాన్ని వెనక వేదాన్ని పెట్టి ఆ పరమాత్మకు రెండు వైపులా కవచాలుగా ఉండేట్టుగా ఏర్పాటు చేశారు. కాబట్టే మంగళ ఆశాసనము అంటే దిష్టిని పోగొట్టేటు విధంగా మనం ప్రార్థించడం అని అర్థం. ఇది ప్రేమ దశలో చేసేటువంటిది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు, పరమాత్మకు చేయవలసింది. కాబట్టే అనునిత్యము తిరుమల మొదలైనటువంటి పుణ్యక్షేత్రాల్లో మనం శాత్తుమురై అనేటువంటి సేవ. శాత్తుముర అంటే ఏమిటి అంటే పరమాత్మ మనం చేసేటువంటి పూజాధికారుల్లో లోపాలు ఉంటాయి, మన యొక్క దృష్టిలో లోపం ఉంటుంది, రకరకాల లోపాలన్నీ కూడా ఉంటాయి. ఆ లోపాలు పోవడం కోసం చేసేటువంటి ఒక ప్రక్రియ. స్వామి నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూజాధికారుల్లో లోపాలు
ఉండొచ్చు, మా మనస్సుల్లో లోపాలు ఉండొచ్చు, మా తనువుల్లో లోపాలు ఉండొచ్చు, మా తీసుకొచ్చేటువంటి ద్రవ్యాల్లో లోపాలు ఉండొచ్చు. ఇలాంటి ఈ లోపాలన్నీ కూడా గ్రహించి నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వు ఉన్నావు అంటే ఈ మంగళాశాసనం వల్లే నువ్వు ఎల్లప్పుడూ కూడా త్రికాలాబాజితంగా ఈ లోకల్లో వేంచేసి ఉండి మమ్మల్ని కాపాడాలి అని చెప్పే విధంగానే ఈ మంగళ ఆశాసనం అనేటువంటి ప్రక్రియ చేస్తారు. దానికి కొంతమంది స్వాములు రావడం, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వచ్చి వాళ్ళంతా ఆ స్వామికి మంగళాశాసనం చేస్తే ఆయన మనందరినీ కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టే ఈ మంగళాశాసనం అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనది అని తెలియజేస్తూ గోదాదేవి ఈ ప్రబంధంలో ఈ పాశురలో దాన్ని ఉంచడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి వేదార్థ రహస్యాలన్నీ కూడా చిన్న చిన్న మాటలో మనకు అర్థమయ్యే విధంగా అందించినటువంటి ఆ గోదామ్మ యొక్క అనుగ్రహం మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.